రైట్, వరుస రాజీనామాలు కొనసాగుతున్నాయి. తెలంగాణలో పలు కార్పొరేషన్ల చైర్మన్లు రాజీనామా చేశారు. సిఎస్కు రాజీనామా లేఖలు పంపించారు. రాజీనామా చేసిన వారిలో దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, వాసుదేవ్ రెడ్డి, పల్లె రవికుమార్ గౌడ్, గజ్జుల నగేష్, సతీష్ రెడ్డి, వాల్యా నాయక్, రవీందర్ సింగ్, మన్నే కృషాంక్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, అలాగే జగన్మోహన్ రావు, మేడి రాజీవ్ సాగర్, రామచంద్ర నాయక్, అనిల్ కూర్మాచలం, గూడూరి ప్రవీణ్, అనిల్ కూర్మాచలం, గూడూరి ప్రవీణ్లు తదితరులు రాజీనామా చేశారు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. రాజీనామాల పర్వం కొనసాగుతుంది. ఇక తెలంగాణలో పలు కార్పొరేషన్ల చైర్మన్లు రాజీనామా చేశారు. సిఎస్కు రాజీనామా లేఖలు పంపించారు. రాజీనామా చేసిన వారిలో దూదిమెట్ల బాలరాజు యాదవ్, వాసుదేవ్ రెడ్డి, పల్లె రవికుమార్ గౌడ్, గజ్జుల నగేష్, సతీష్ రెడ్డి, వాల్యా నాయక్, రవీందర్ సింగ్, మన్నే కృషాంక్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఇక జగన్మోహన్ రావు, మేడే రాజీవ్ సాగర్, రామచంద్ర నాయక్, అనిల్ కూర్మాచలం, గూడూరి ప్రవీణ్ రాజీనామా చేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్. రైట్ రాజశేఖర్, ఏదైతే కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఒకవైపు ముహూర్తం ఖరారవుతున్న నేపథ్యంలో పాత ప్రభుత్వంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న ఎవరైతే నామినేటెడ్ చైర్మన్ ఉంటారో వాళ్ళంతా కూడా రాజీనామాలు చేశారు. అయితే తాజాగా ఉన్న సమాచారం ప్రకారం ఏదైతే మంత్రులు కూడా తమ రద్దు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా రెండవ శాసనసభను రద్దు చేస్తూ గవర్నర్ కూడా ఆమోదం తెలపడం జరిగింది. దీంతోనే రెండవ శాసనసభ అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండవ శాసనసభను రద్దు చేస్తూ గవర్నర్ కూడా సిఫార్సు చేయడం జరిగింది. అయితే ఇక నామినేటెడ్ పదవులకు సంబంధించి ఎవరైతే చైర్మన్ ఉంటారో ఆ చైర్మన్ అందరూ కూడా 15 మంది రాజీనామా చేయడం జరిగింది. అయితే మైనారిటీ సంస్థకు సంబంధించి ఇప్పటికి కూడా రాజీనామా చేయలేదు. మరి చూడాలి, మరి మైనారిటీ సంస్థ చైర్మన్ రాజీనామా చేస్తారో లేదో. కానీ మొత్తానికైతే గత ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు పొందిన వారందరూ కూడా రాజీనామాలు చేశారు. అయితే వీళ్ళంతా కూడా ఇటీవలనే, అంటే ఎన్నికలకు ముందు కొద్ది రోజుల ముందుగానే వీళ్ళందరినీ కూడా నామినేషన్ పదవుల్లో నియమించడం జరిగింది. అయితే ఒకసారి వాళ్ళ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు మళ్ళీ ఆ నామినేటెడ్ పోస్టుల్లో ఆ పార్టీలకు చెందిన వాళ్ళకి మాత్రమే స్థానం కల్పిస్తారు. అయితే అందులో ఇదంటే రెగ్యులర్ గా జరిగే ప్రాసెస్ కాబట్టి ఆ ప్రాసెస్ కొద్దిసేపటి క్రితమే జరిగింది. ఎవరైతే నామినేట్ పదవుల్లో ఉన్న 15 మంది కూడా రాజీనామా చేయడం జరిగింది. సిఎస్కు రాజీనామా లేఖలు పంపించడం తెలుస్తుంది. ఆమోదం తెలిపినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? సిఎస్ ఏమైనా దానికి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా? అందులో ఆమోదం అనేది పెద్దగా ఏముండదు, ఎందుకంటే రాజీనామా చేసిన తర్వాత ఇదంతా కూడా నామినేటెడ్ పదవులే కాబట్టి ఆటోమేటిక్ గా అది ఆమోదం పొందేస్తాయి. దాంట్లో పెద్దగా చర్చించాల్సిన అంశం కూడా ఉండదు. ఎందుకంటే ఖచ్చితంగా ప్రభుత్వం మారినప్పుడు నామినేటెడ్ పదవుల్లో ఉన్న ఏవైతే నామినేటెడ్ పోస్టుల చైర్మన్లు కూడా పదవులు ఆటోమేటిక్ గా రద్దు అవుతాయి. లేకపోతే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వారిని తొలగించే రైట్ కూడా వాళ్ళకు ఉంది. సో అంత దూరం వెళ్లకుండానే ముందుగానే తమ పదవులకు రాజీనామా చేసుకుంటారు, గౌరవప్రదంగా ఉంటుంది. మరోవైపు ట్రాన్స్కో జెన్కో సీఎండీ ప్రభాకర్ కూడా రాజీనామా చేశారు. అలాగే కొంతమంది కూడా చేయడానికి అవకాశం ఉన్నట్లు తెలిసింది. దాదాపుగా ఈ 2-3 రోజుల్లో ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి ఎవరైతే అధికారులు కానీ లేకపోతే మిగతా వాళ్ళు రాజీనామా చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా. అయితే ఒకటి, నామినేటెడ్ పదవుల్లో ఉన్న వాళ్ళు మాత్రం రాజీనామా చేసి వెళ్ళిపోవాలి, అది సాంప్రదాయం. ఇంకా మరోవైపు చూసుకుంటే కనుక ఏదైతే మనకి డిప్యూటేషన్ మీద వస్తారో వాళ్ళంతా కూడా తిరిగి వారి సొంత స్థానాలు ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు. అందులో భాగంగానే మనకి ట్రాన్స్కో కావచ్చు, జెన్కో కావచ్చు, లేకపోతే ఇతర ప్రభుత్వ మినిస్టర్లు పేషీల దగ్గర ఉన్న అధికారులు కావచ్చు, ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళంతా కూడా తిరిగి తమ సొంత పోస్టింగ్ ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళిపోతారు. వీళ్ళంతా కూడా డిప్యూటేషన్ మీద వచ్చిన వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగులు అయితే డిప్యూటేషన్ మీద వచ్చిన వాళ్ళు ఉంటారు. లేకపోతే ఇంకా నామినేటెడ్ అయితే ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు 2.5 ఏళ్లకు ఒకసారి ఆ నామినేషన్ పోస్టులు పోతాయి కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్ గా వెళ్ళిపోతారు. ప్రస్తుతం అయితే ఈ రాజీనామా అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇంకా ఎంతమంది ఉన్నారో చూడాలి. వాళ్ళు కూడా 1-2 రోజుల్లో రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్.